రేపు శుక్రవారం అలానే కాకుండా మనకు లక్ష్మీ జయంతి గ్రహణం కూడా కలిసొస్తుందన్నమాట. మర్చిపోకుండా ఎవరైతే 6 నుండి 7:45 లోపు సాయంత్రం పూట ఈ ఆకు మీద ఇది ఒకటి వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. వారి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. వారికంతా కూడా మంచి మేలును చేకూరుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా దీపారాధన చెయ్యండి. లక్ష్మీదేవికి దీపం అంకితం చేయబడుతుంది. అలానే కాకుండా ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మీ తలరాత మారిపోతుంది. జాతక దోషాలతో అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి. చేసేసి ఫలితం పొందండి. అసలు దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా శుక్రవారం లక్ష్మీ జయంతి రావడం చాలా అదృష్టం అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు శుక్రవారం. ఎంత లేని వారైనా సరేనండి ఒక దీపమైనా సరే అమ్మవారికి పెడుతూ ఉంటారు. కానీ ఈ విధంగా మీరు దీపారాధన చేస్తే మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఏంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదని మనం రకరకాల పరిహారాలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఇలా ఈ విధంగా దీపం పెట్టి చూడండి. ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేస్తుందన్నమాట. మీ ఇంట్లో నుంచి వెళ్ళనే వెళ్ళదు. అలానే కాకుండా మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటేనండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా దీపం అనేది పెట్టండి. ముఖ్యంగా ఈ దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడేదనమాట. ఈ దీపం వల్ల మీ యొక్క జీవితమే మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. అందుకే ఈ విధంగా ఏంటంటేనండి దీపారాధన చెయ్యండి. దీపం లక్ష్మీదేవి రూపం అండి. దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది. దీపం పెట్టడం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయి అని చెప్పొచ్చు. అందుకే దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. దీపం వల్ల ఏంటంటేనండి చాలా వరకు కూడా మనం అద్భుతాలను చూడగలుగుతాము. గ్రహ దోషాలతో పాటు జాతక దోషాలను కూడా పోగొట్టుకోగలుగుతాము. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. అలానే ఏంటంటే కనుకనండి మనకుండే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం ఏంటంటే బయటపడటానికి దీపం అనేది ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక దీపం పరబ్రహ్మ అంటే జ్యోతిగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి దీపం దారి చూయిస్తుందండి. దీపం వల్ల ఏంటంటే మన జీవితం అంతా కూడా ఏంటంటే కనుక చీకటిమయంగా ఉండిపోతుంది, అంధకారంలో పడిపోతుంది కదా. అలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి కూడా ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. దీపం అనేది ఏంటంటే కనుక డైరెక్ట్గా అంటే దైవానికి చేరేదనమాట. కొంతమంది ప్రతినిత్యం దీపారాధన చేస్తారు, కొంతమంది చెయ్యరు. అంటే ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. కొంతమంది తిదివార నక్షత్రాల్లోనే చేస్తారు. కాబట్టి రేపు శుక్రవారం మంచి రోజు కదండి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. లక్ష్మీ జయంతి కాబట్టి అమ్మవారికి ఇష్టంగా ఈ దీపం పెట్టండి. అమ్మవారు ఏంటంటే కనుక ఈ దీపాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా దీపం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఏది కోరుకున్నది జరుగుతుంది. ఒకవేళ జాతక సమస్యలు, జాతక దోషాలు ఉంటే అవి కూడా పోతాయన్నమాట. అంత అద్భుతంగా ఏంటంటే కనుక దీపం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే శుక్రవారం పూట అండి మీరు ఉదయం కంటే కూడా సాయంత్రం అండి సంధ్యా సమయంలో ఈ దీపారాధన చేయండి. అంటే కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా. ఆ సమయంలో కనుక మీరు ఈ దీపం పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ముఖ్యంగా తమలపాకుని తీసుకోండి. తమలపాకు దొరకకపోతే తామరాకు తీసుకోండి. తామరాకు దొరకకపోతే తమలపాకు తీసుకోండి. తమలపాకు అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాకుని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ తమలపాకుని క్లీన్ చేసుకుని దానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దాని మీద ప్రమిదను పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటేనండి ఇలా దీపారాధన చెయ్యండి. మీ శక్తి కొలది అండి నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపం వెలిగించి ఆ దీపంలో ఒక్క లవంగాన్ని తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి. లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలి. పువ్వు ఉంటేనే అది పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక పరిహారానికి పనిచేస్తుంది అనమాట. ఇలా లవంగాన్ని తీసేసుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాన్ని మీరేంటంటేనండి చక్కగా దీపంలో వేయండి. వేసేసి ఇంకా నమస్కారం చేసుకోండి. ఈ దీపం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందులను తీసేయడానికి, జాతక దోషాలని తొలగించడానికి ఉపయోగపడే దీపం. లక్ష్మీ కటాక్షాన్ని కూడా కలిగించడానికి ఉపయోగపడే దీపం అనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం లేదని చాలామంది బాధపడతారు. ఆ తల్లి అనుగ్రహించడం లేదు, సంపాదన ఇవ్వటం లేదు, ఐశ్వర్యాన్ని ఇవ్వటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్లకు లవంగాల దీపం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకునేవారు ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన చేస్తే సరిపోతుందండి. మంచి ఫలితాన్ని చూస్తారు. లవంగం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి దీపారాధన చేయండి. చేసేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఈ దీపం శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మనం చెప్పిన సమయాలలో పెట్టుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు సంపాదన విపరీతంగా పెరగాలి. డబ్బు రావాలి. 4 వైపుల నుంచి కూడా ఆకర్షించాలి. ధనం లేక నరకం చూస్తున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం కూడా చేయొచ్చు. చాలా మందికి ఇది తెలుసుండొచ్చండి, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. కాబట్టి దీపం పెట్టిన తర్వాత మీరేంటి
ఏంటంటే గనక ఇలా ఈ విధంగా దీపం పెట్టుకొని అందులో రూపాయి బిళ్ళను వేయండి. ఒక రూపాయి బిళ్ళ లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. రూపాయి లేకపోతే మానవుడి యొక్క మనుగడే లేదనమాట. రూపాయి బిళ్ళకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి రూపాయితో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధింపబడుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే మీరు ఇలా రూపాయి బిళ్ళని తీసుకుని ఆ రూపాయి బిళ్ళని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి దీపంలో వేసి మీరు సంకల్పం ఇంకొకసారి నమస్కారం చెప్పుకోండి, సరిపోతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఆ యొక్క రూపాయి బిళ్ళని దానం చేయటం, లేకపోతే ఎవరికైనా పేదవారికి ఇవ్వటం, హుండీలో వేయటం ఇలాంటివి చేయాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా ఫలితాలు ఉంటాయి. దైవానుగ్రహంతో పాటు అటు మనకి ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా అంటే కలుగుతుంది. అటు మనం దానం చేస్తే వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలా మనకు సకల శుభాలు చేకూరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనం లేక నరకం చూసే వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అండి. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటండి, ఇదేంటంటే కనుక ఏదైనా సరే వస్తువు లాభం కావచ్చు, వాహన లాభం కావచ్చు, భూలాభం కావచ్చు కలగటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది కూడా ఆచరించండి. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా శుద్ధి అయినది అనమాట. బెల్లం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున పెట్టే దీపానికి ఎంత అంటే ప్రత్యేకత ఉంటుందో, ఎంత విశిష్టతను కలిగి ఉంటుందో అలానే బెల్లానికి కూడా అంతే అంటే ప్రత్యేకత ఉంటుందన్నమాట. నార్మల్గా ఏంటంటేనండి బెల్లం దైవానికి అంకితం చేయబడదనమాట. బెల్లంతో పరిహారం చేస్తే తప్పక ఏంటంటే సిద్ధిస్తుందన్నమాట, మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పనిని చెయ్యండి. అంటే దీపంలో ఈ విధంగా వేసుకోండి. అలా వేసేటప్పుడు మీకు వస్తువు లాభం, వాహన లాభం, అలానే కాకుండా మీకు భూ లాభం, గృహ లాభం ఇంకా ఏదైనా పర్వాలేదు, మీరు అంటే చెప్పుకోవచ్చు, చెప్పేసుకొని పరిహారం చేసుకోవచ్చు అనమాట. అందుకే మీరు దీపం వెలిగించిన తర్వాత బెల్లం తీసుకొని చిటికెడ ఏంటంటే కనుక ఆ దీపంలో వేయండి. 2 సార్లు చిటికెడ బెల్లం వేసేసి మీరు ఏది కావాలో అది సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని వదిలేసుకోండి. చూడండి ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంతలా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి మీ యొక్క సుడిని తిప్పి మీరు ఏదైతే కోరుకున్నారో అది జరిగేలాగా చేయడానికి ఈ దీపం అనేది ఉపయోగపడే దీపం అని చెప్పొచ్చు. ఇది నార్మల్గా చాలామంది కూడా ఇలాంటి పౌర్ణమి తిథుల్లో చేస్తారు. ముఖ్యంగా మార్వాడీలు చేసే పరిహారం అండి ఇది. అందుకే వాళ్ళకి ఏంటంటే కనుక సొంత బిజినెస్లు, సొంత వ్యాపారాలు, అలానే కాకుండా సొంత ఇళ్ళు, ఇలా బంగ్లాలు, కార్లు కొంటూ ఉంటారు. వారి దగ్గర విపరీతమైన సంపాదన అనేది ఉంటుందన్నమాట. అందుకే మీకు కూడా విపరీతమైన సంపాదన కలగాలి, చక్కటి అభివృద్ధి, ఐశ్వర్యం ఉండాలి అని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఇలా దీపం అనేది పెట్టుకోవచ్చు. 3 కలిపి పెట్టకూడదండి అంటే కనుక 3 కలిపి అయితే పెట్టకూడదని పరిహార శాస్త్రం క్లుప్తంగా చెప్పబడుతుంది. దేనికి దానికి సపరేట్ పెట్టుకోవాలి. ఏదైతే సమస్య ఉంటుందో, ఏదైతే కష్టం ఉంటుందో దాన్ని బట్టి మీరు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. కానీ అన్ని కలిపి మీరు దీపం పెట్టుకుంటే మాత్రం పెద్దగా ఫలితం అనేది రాదనమాట. కాబట్టి అన్నీ కలపకుండా మీరు అంటే దేనికి దానికి పెట్టుకోండి. ఇప్పుడు వస్తువు లాభం, వాహన లాభం కలగాలంటే మీరు బెల్లాన్ని వేసుకోండి. ధనం రావాలంటే రూపాయి బిళ్ళను వేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే లవంగాన్ని వేయండి. ఇలా అనమాట. అలా వేసేసిన తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలండి. మీరు చెప్పే సంకల్పంపై ఆధారపడి ఉంటుంది పరిహారం. కాబట్టి ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఇంతటి తిదివార నక్షత్రం మళ్ళీ మనకు రాకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోతారండి. ఎక్కడున్న పరుగున లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధిని ఇస్తుంది. అలానే అనుగ్రహాన్ని కూడా ఇవ్వటానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట పురాణ గ్రంథాల్లో. అందుకే శుక్రవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చాలా మంది కూడా దీపం పెడతారు కదండి. ఎందుకంటే ఆ దీపం మన యొక్క తలరాతను మారుస్తుందన్నమాట. ఆ దీపం వల్ల మనకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలను చూడటానికి ఆ దీపం అనేది ఉపయోగపడుతుందన్నమాట. దీపమే కదా అనుకుంటాం, కానీ దీపం ఎంత ప్రత్యేకమైనదో చాలా మందికి తెలియదనమాట. అందుకే ఈ విధంగా దీపం పెట్టడం వల్ల అయితే ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఈ రెండో పరిహారం, కోరిక ఉంటుందండి. కోరికలు అనేవి తీరవు కదా. తీరని వారు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇక్కడ చూసే విధంగా ఏంటంటే ఈ పరిహారం చేయండి. ఒక తమలపాకుని తీసుకుని ఒక స్పూన్ అంతా అంటే గోధుమలు పోసేసి అందులో ఏంటంటే బెల్లం ముక్కని పెట్టండి. చిన్న అంగుళం ముక్క, పెద్దగా ఏం అవసరం లేదనమాట. కోరికలు అనేవి ఏంటంటే కనుక చాలా ఉంటాయి. కోరిక అనేది తీరదు. ఆ కోరిక తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కోరికను ఎలాగైనా సరేనండి తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే కోరికలు తొందరగా తీరుతాయి, కొంతమందికి అసలు తీరక ఇబ్బంది పడిపోతారు, బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు రేపు అంటే ఇలా హోలీ పౌర్ణమి ఉంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు లక్ష్మీ జయంతి ఉంది, శుక్రవారం ఉందండి. ఇలా కలిసి రావటం చాలా విశేషం అండి. చాలా అరుదైన రోజు అని చెప్పొచ్చు. ఇంతటి రోజు కోసం చాలామంది కూడా వేచి చూస్తూ ఉంటారనమాట. మనం కూడా ఏంటంటే పరిహారాలు చేసుకున్న, కొన్ని విధి విధానాలను ఆచరించుకున్న ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఇలా మీరు ముఖ్యంగా ఇవి తీసేసుకొని ఏం చేయండి అంటే కనుకనండి సంకల్పం చెప్పుకోండి. ఏ కోరిక తీరటం లేదో, అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అదంతా కూడా ఏంటంటే దీనికి చెప్పండి. బెల్లానికి అలానే కాకుండా గోధుమలకు చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత మీరు ఆ
గోధుమలు, బెల్లం దైవం ముందు అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టొచ్చు. మన పూజ గదిలో పెట్టేసి కాసేపు అలాగే ఉంచాలన్నమాట. అలా ఉంచిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఆవుకు పెట్టండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అది ప్రాప్తం అవుతుంది. లేదంటే కనుక బిజినెస్ చేయాలంటే అది కూడా ప్రాప్తం అవుతుంది. అలానే కాకుండా మనకు మంచి జరగాలి, మన జీవితం మారాలి, ఇంకా మేము లైఫ్లో ముందుకు వెళ్ళాలి, సక్సెస్ని చూడాలని కోరుకుంటే అది కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మీరు ఏది కోరుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుంది, తప్పకుండా సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి తప్పకుండా అండి మీరు ఈ పరిహారం అనేది చెయ్యండి. అన్నీ కూడా చిన్న చిన్నవండి, వీటిని ఆచరించడం వల్ల మన సుడి తిరిగిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఈ పరిహారాలు పౌర్ణమి తిథుల్లో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డవి. పురాణ గ్రంథం అంటే కనుక అందులో అన్నీ కూడా పరిహారాలు చేసేసుకొని సొంతంగా ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట. మీరు కూడా ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితమే వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. మనకేంటంటే కోరికలు తీరవు, కొన్నిసార్లు కోరికలు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, దైవాన్ని అడుగుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా భగవంతుడు మన కోరికను తీర్చడు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో సంవత్సరాల తరబడి ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. కోరిక తీరాలంటే ఏం చేయాలో అర్థం కాక బాధపడతారు కదా. ఒక్కసారి ప్రయత్నించండి, చూడండి. 21 రోజుల్లో కావచ్చు, 11 రోజుల్లో కావచ్చు, 9 రోజుల్లో కావచ్చు, మీ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుంది. వారం రోజుల సమయం కూడా పట్టవచ్చు. అలా కోరిక తీరుతుంది. ఉద్యోగ ప్రాప్తితో పాటు మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది కూడా కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకు కోరిక ఎందుకు సిద్ధింపబడదంటే కనుకనండి, మనకు కొంచెం అంటే దైవానుగ్రహం లేక, ప్రకృతి అనుగ్రహించక, అలానే కాకుండా మన స్థితిగతి బాలేక, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం వల్ల స్థితిగతుల మార్పులు కూడా ఉంటూ ఉంటాయండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు రాహుకేతు ప్రభావాలు ఉంటూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. మనం తెలిసి తెలియక పాపాలు చేసినప్పుడు కూడా భగవంతుడు మనని పరీక్షిస్తూ ఉంటాడనమాట. మన కోరికను ఏంటంటే కనుక సిద్ధింపబడలేక అంటే అది సిద్ధింపబడేలాగా చేయకుండా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా కూడా ఉంటూ ఉంటుందన్నమాట. అలా కూడా మీకు జరగకుండా ఉండాలంటే మాత్రం మీరు తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే, ఇవి చాలా చిన్న పరిహారాలు, పెద్ద పరిహారాలు ఏం కాదు. ఈ పరిహారాల ద్వారా మీకు మంచి మేలు చేకూరటంతో పాటు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని మీరు చూస్తారు, మీ కళ్ళతోనే ఆశ్చర్యపోతారు. అందుకే ఈ విధంగా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. చిన్న పరిహారాలు మనం ఆచరించుకోవటం వల్ల, చేసుకోవటం వల్ల అయితే మనకుండే ఇబ్బంది అంతా కూడా పోయి మనకు పట్టిందల్లా బంగారం అవుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే ఇలా ఈ విధంగా ప్రయత్నించేసుకొని ఫలితం పొందండి. ఇక ఇది కూడా ఏంటంటే బాగా సిద్ధింపబడే పరిహారం అనమాట. ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవుకు నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని తర్వాత ఆవుకు తినిపించండి, లేదంటే అక్కడ వదిలేసి రండి, సరిపోతుందన్నమాట. ఎలా చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది, కోరుకున్నది మీ సొంతం అయిపోతుందని చెప్పొచ్చు. ఈ పరిహారం కూడా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. లక్ష్మీదేవి ఇంటికి రావాలని ఎవరు అంటే కోరుకోరండి, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఎంతటి పేదవారైనా సరే, ఎంతటి ధనవంతులైనా సరేనండి, లక్ష్మీదేవి ఎలాగైనా సరే మా ఇంటికి రావాలి, మా ఇంట్లో అడుగు పెట్టాలి, మాకు ఐశ్వర్యం ఇవ్వాలి, ఇలా రకరకాలుగా కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి 2 పసుపు కొమ్ములు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అంటే పీట వేసుకుని కూర్చుంటుంది. ఎక్కడున్నా సరే పరుగున మీ ఇంటికి వచ్చి చేరుతుంది. మీ ఇంట్లోనే ఉండిపోతుంది శాశ్వతంగా. మీకేంటంటే కనుక మంచి ఐశ్వర్య అభివృద్ధిని ఇస్తుందన్నమాట. మీరే అది చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారండి. పసుపు అమ్మవారి రూపంగా భావించబడుతుంది. పసుపు కొమ్ములు అత్యంత శక్తివంతమైనవి, చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. పసుపు కొమ్ములతో పరిహారం చేస్తే మనకు తప్పక సిద్ధింపబడటంతో పాటు మంచి లాభాలను కూడా అంటే చేకూరుస్తాయన్నమాట. పసుపు కొమ్ములు లక్ష్మీదేవి రూపము. పసుపుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. అలానే మనకుండే ఇబ్బందిని తీసేస్తుంది, మనం పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది అనమాట. పసుపు ఏంటంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పసుపు ఏంటంటేనండి చాలా వరకు కూడా అండి పరిహారాలకెల్లా అన్ని పరిహారాలలో పసుపు అనేది లక్ష్మీదేవికి ఇష్టం అండి. చాలా పార్వతీదేవి కూడా ఇష్టపడుతుంది, ఇతర దేవతలు దేవుళ్ళు కూడా పసుపుని చాలా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి 2 పసుపు కొమ్ములను తీసుకొని మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. ఇది ఎందుకు పెడుతున్నామంటే వ్యాపారం అభివృద్ధి కోసం, వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా వ్యాపారం బాగా సాగాలి, వ్యాపారం అభివృద్ధి బాగుండాలి, వ్యాపార పరంగా ఏంటంటే బాగా కలిసి రావాలని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 2 పసుపు కొమ్ములు, ఎక్కడ కూడా చిల్లులు అంటే ఇలా మనకు రంధ్రాలు ఉంటాయి కదా, అలా లేకుండా ఆ పసుపు కొమ్ముల్ని తీసుకొని మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టండి. ఇలా దీపారాధన చేసుకుని దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకొని ఆ తర్వాత పసుపు కొమ్ములను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసి మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లాపెట్టెల్లో కానీ, హుండీలో కానీ, లేదంటే కనుక నార్మల్గా మీరు ఎక్కడైతే అంటే దాయాలనుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి. మీరు ఎక్కడ పెట్టినా కానీ డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, మంచి ఫలితం పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు అంటే కలిగించుకున్న వారవుతారు. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు కటాక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని చెప్పొచ్చు.